ధారణ కొరకు ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్, చదువులోని సారాన్ని బుద్ధిలో ఉంచుకుని స్మృతి యాత్ర ద్వారా కర్మాతీత స్థితిని పొందాలి. ఉన్నతులుగా పూజనీయులుగా అయ్యేందుకు తండ్రి పూర్తి సహాయకారులుగా అవ్వాలి. సత్యమైన తండ్రి ద్వారా తప్పు ఒప్పుల వివేకం లభించింది. దీని ద్వారా రైటియస్గా అంటే సత్యంగా తయారయ్యి జీవన బంధనం నుండి ముక్తులుగా అవ్వాలి. ముక్తి జీవన్ముక్తుల వారసత్వం తీసుకోవాలి. వరదానము: పరస్పరం స్నేహాన్ని ఇచ్చిపుచ్చుకున్నట్టు ద్వారా సర్వులను సహయోగులుగా చేసుకునే సఫలతా మూరత్ భవ. ఇప్పుడు జ్ఞానాన్ని ఇచ్చిపుచ్చుకునే స్టేజ్ని దాటుకున్నారు. ఇప్పుడు స్నేహాన్ని ఇచ్చిపుచ్చుకోండి. ఎవరు మీ ముందుకు వచ్చినా, సంబంధంలోకి వచ్చినా స్నేహాన్ని ఇవ్వాలి మరియు తీసుకోవాలి. వీరినే సర్వుల స్నేహిలు మరియు ప్రియమైన వారని అంటారు. జ్ఞానదానం అజ్ఞానులకు ఇవ్వాలి. కానీ బ్రాహ్మణ పరివారంలో ఈ దానం యొక్క మహాదానులుగా అవ్వండి. సంకల్పంలో కూడా ఎవరి పట్ల అయినా స్నేహం తప్ప వేరే ఏది ఉత్పన్నం అవ్వరాదు. ఎప్పుడైతే అందరి పట్ల స్నేహం ఉంటుందో అప్పుడు స్నేహానికి బదులు సహయోగం లభిస్తుంది మరియు సహయోగానికి ఫలితంగా సఫలత ప్రాప్తిస్తుంది.